హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. అందరూ మాట్లాడారు కదా, ఇప్పుడు నేను మాట్లాడతాను. దయచేసి నా మాట వినండి. పెద్దోరేమో కింద పడిపోతుండగా రుద్ర సారేమో పట్టుకున్నాడు. ఇంతలో పటిక కూడా కింద పడ్డది. అదే స్థానంలో పెద్దోరు అక్కడుంటే, పటిక పెద్దోరు మీద పడుంటే ఏ పరిస్థితి అయ్యేదో ఒక్కసారి ఆలోచించండి అమ్మగారు. అంటే గణపయ్య రక్షించాడు కాబట్టే కదా పెద్దోరికి ఏం కాలేదు. ఒక్కసారి ఆలోచించండి అమ్మగారు. పెద్దోరు కింద పడిపోతుండగా ఆ టైంలో రుద్రసార్ రావడం ఏంటి, పెద్దోరుని పట్టుకోవడం ఏంటి? ఇంతలో ఈ స్ఫటిక కూడా ఎవరికి గాయపరచకుండా కింద పడడం ఏంటి? ఒక్కసారి ఆలోచించమ్మగారు, మీకే అర్థమవుతుంది. గణపయ్య మనల్ని రక్షించడానికి ఇంటికి వస్తున్నాడు అమ్మగారు. దయచేసి నా మాట వినండి. ఏదైనా తప్పుగా మాట్లాడితే చెప్పండి. గణపయ్యను గుడి దగ్గర పెట్టేసి వస్తాను అని అనేసరికి అందరూ మౌనంగా ఉండడంతో, సరే అమ్మగారు, మీ మాటను ఎందుకు తీసేయాలి? బుజ్జి గణపతిని గుడిలో పెట్టేస్తాను అనుకుంటూ గంగ వెళ్తుంటే శకుంతల ఆలోచనలో పడి, అమ్మా నీకో విషయం చెప్పనా? నాకు గణేష్ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరానికి గణపయ్య విగ్రహాన్ని పెట్టాలి. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఫ్యూచర్లో నేను బిజీగా ఉంటే గణపతిని పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. నేను లేకపోయినా నా రుద్ర అన్న చూసుకుంటాడు. అమ్మా చెప్పింది అర్థమైంది కదా? ఇక శకుంతల కోపంతో, రే బాను, పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావురా? నీకు గణపయ్య అంటే ఇష్టమే కదా, ప్రతి సంవత్సరం నీ చేతుల మీదుగా గణపతి తీసుకునిరా. గణపతి విగ్రహ ప్రతిష్టాపన కూడా నీ చేతుల మీదుగా చేయి బాను. అవునమ్మా, వచ్చే సంవత్సరం వరకు నేను ఉంటానో ఉండనో నాకే గ్యారెంటీ లేదు కదమ్మా. రే బాను, ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో అమ్మా, జోక్గా మాట్లాడాను. నాకన్నా నీకు రుద్ర అంటేనే ఎక్కువ ఇష్టం కదా. అయినా నీకు నీ కొడుకెందుకులే, నీకైనా రుద్రన్న కావాలి కదా, వెళ్ళు నీ రుద్రన్న దగ్గరికే. రే బాను, ఇద్దరూ ఒకటేరా. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడకు బాను, అమ్మ బాధపడుతుంది. సారీ అమ్మ, క్షమించు, ఏదో ఫ్లోలో వచ్చింది. సరే మనం పండగ జరుపుకుందాం పద. ఇటు ఏమో గంగ బాధపడుతూ, ఏంటమ్మగారు మౌనంగా ఉన్నారు? సరే అమ్మగారు, మీకు ఇష్టం లేదనుకుంటా, ఇక నేను వెళ్తాను అనుకుంటూ ఇక గంగ వెళ్తుంటే ఇక శకుంతల వెంటనే, బాను ఒక్క నిమిషం ఆగు. వినాయకుడిని తీసుకొచ్చావు కదా, పద పండుగ జరుపుకుందాం. అమ్మగారు, మీరేనా ఇలా మాట్లాడడం? చాలా సంతోషంగా ఉంది. నాకు తెలుసమ్మగారు, ఈ బాను మాట తప్పక వింటారని. పదండి అమ్మగారు, మనకు చాలా పనులున్నాయి. వినాయకునికి ఇష్టమైన ఉండ్రాలు, పులిహోర, ఇంకా పాయసం చాలా చేయాలి. బాను, ఏం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటాను. పూజకు ఏర్పాట్లు నువ్వు చేయి, ఇక వంటకాల సంగతి నేను చూసుకుంటాను. ఇదంతా వీరేంద్ర, ఇషిక విని ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది బ్రో? మనం వేసిన ప్లాన్ ఏంటి, ఇక్కడ జరుగుతుందేంటి? మన ప్లాన్తో ఈ గంగను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టొచ్చని ప్లాన్ వేశాం, కానీ తిరిగి బాను ఇంట్లోకి రావడమే కాకుండా ఇక వినాయక విగ్రహాన్ని కూడా తీసుకొచ్చింది. బ్రో, ఈ గంగ ఈ ఇంటిని వెలుగులోకి తీసుకురాబోతుంది. తన మాయ మాటలతో అత్తయ్య మనసును ఆకట్టుకుంటుంది. వినాయకుడిని ఇంట్లోకి తీసుకురావద్దనే కదా ఎన్నో ఆటంకాలు చేశాం, కానీ చివరికి ఆ బాను మాట్లాడిన మాటలకు అత్తయ్య కూడా తలవంచింది. అవునిషిక, దాని మాటలకు ఎవరైనా లొంగాల్సిందే, అలా మాట్లాడుతుంది. నేను ఇప్పుడు అత్తయ్యకు ఎంత చెప్పినా నా మాట వినదు. ఈ ఇంటిని చీకటిమయం చేద్దామనుకున్నాను, కానీ నేను వేసిన ఉచ్చులోనే నేను పడుతున్నాను. ఏం చేస్తాం బ్రో, అన్నీ అనుకున్నట్టుగా జరగవు కదా. ఇదిలా ఉండగా గంగయ్య ఏమో ఇక గణపతి విగ్రహానికి పూజ చేసిన తర్వాత ఇక స్నేహ వెంటనే మాట్లాడుతూ, అవును గంగ, నాకు ఒక డౌట్ ఉంది, చెప్పు. అసలు వినాయకుని విగ్రహం ద్వారా మనం ఏం తెలుసుకోవాలి చెప్పు గంగ. వినాయకుని గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఒక కథ చెప్తాను, చక్కగా విను. పార్వతీదేవి ఏమో నలుగు పిండితో వినాయకుని చేసింది. ఇక ప్రాణం పోసి బిడ్డగా భావించింది. పాపం అది తెలియని శివునికి ఇక వినాయకుడు పాపాత్ముడని తెలుసుకొని తల ఏమో తెంచేశాడు. అప్పుడు పార్వతీదేవి బాధతో శివుణ్ణి నిలదీసిందే తప్ప కడుపు కోత మిగిల్చావని నిందించలేదు. ఎందుకంటే ప్రాణం తీయడం అనేది శివునికి రాదు కదా. ఆవేశంతో చేశారని పార్వతీదేవి గొప్ప మనసుతో అర్థం చేసుకుంది. ఇక స్నేహ చప్పట్లు కొడుతూ, బాగా చెప్పావు గంగా. అయినా నువ్వు చెప్పేది నిజమే గంగా, ఎవరైనా కావాలని చేస్తారా? గంగ వెంటనే శకుంతల దగ్గరికి వెళ్ళి,
అమ్మగారు నేను చెప్పేది నిజమే కదా? ఎవరైనా కావాలని చేస్తారా? చేయరు కదా అమ్మగారు? చూడు బాను, నువ్వెవరి గురించి చెప్తున్నావో నాకు బాగా తెలుసు. ఎవ్వరిని ఎన్నటికీ క్షమించను. నా కడుపు కోత మిగిల్చిన వాడిని ఎన్నటికీ క్షమించను. ఏంటమ్మగారు అలా మాట్లాడుతున్నారు? ఎవరైనా అలా చేస్తారా? అయినా భాను సార్ని రుద్ర సార్ ఎందుకు చంపుతాడు? ఒక్కసారి ఆలోచించమ్మగారు. రుద్ర సారేమో భాను సార్ గురించి ఆలోచిస్తూ ఏడవని రోజు కూడా లేదు. ప్రతిసారి భాను ఫోటోను చూస్తూ ఏడుస్తాడు. కానీ అమ్మగారు, నువ్వేమో రుద్ర సార్ని నిందిస్తున్నావు. ఒక్కసారి ఆలోచించండి అమ్మగారు. ఎవరు ఎసుంటోళ్ళో చిన్నప్పటి నుంచి చూస్తున్నావు కదా. చూడు బాను, ఏ విషయం గురించి అయినా మాట్లాడు కానీ ఈ విషయం గురించి తీయకు అనుకుంటూ శకుంతల ఇక రూమ్లోకి వెళ్ళగానే విజయేంద్ర బాధపడుతూ, గంగా, నువ్వెంత మార్పు తీసుకురావాలని చూసినా కానీ నా భార్య మారదు. వదిలేసే గంగా, తనని అలాగే ఉండనివ్వు. ఇప్పుడిప్పుడే నీ వల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. ఇప్పుడు నీ వల్ల ఈ పండుగ కూడా జరుపుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఇల్లు ఆనందంగా సంతోషంగా ఉంది. అంతా నీ వల్లే గంగా. కానీ పెద్దోరు, నా మాట వినండి పెద్దోరు. చూడు గంగా, చెప్పాను కదా, వేరే విషయం గురించి మాట్లాడు. సరే పెద్దోరు, హారతి తీసుకోండి. ఇక ఇషిక కోపంతో, ఏంటి గంగా, ఈ ఇంట్లోకి రాగానే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సరిపోతుందనుకుంటున్నావా? నీకెన్నిసార్లు చెప్పాలి? చెప్తే అర్థం కాదా? రుద్రభావనున్ను మా పెద్దత్తని ఒకటి చేయాలని కలలు కంటున్నావా? వాళ్ళిద్దరూ ఎప్పుడూ కలవరు, అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఇంకోసారి వాళ్ళిద్దరిని కలపాలని చూసావో ఇంట్లో నుంచి నేనే మెడపట్టి బయటికి గెట్టేస్తాను. ఏంటి శిఖమ్మగారు అలా మాట్లాడుతున్నారు? నేనేం తప్పుగా మాట్లాడాను? ఇద్దరిని కలపాలని నేను ఆలోచిస్తుంటే విడదీయాలని మీరు ఆలోచిస్తున్నారా అమ్మగారు? ఏ ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు ఈ ఇంటికి పని మనిషివి, పని మనిషిలా ఉండు. అందరి విషయాల్లో జోక్యం చేసుకోకు. పని చేసి ఒక మూలన పడుండు, అది నీకు మంచిది. ఈ ఇంట్లో వాళ్ళకి ఏదో సమస్య వస్తే నువ్వు పరిష్కరించడం ఏంటి? నీ లిమిట్స్లో నువ్వుంటే మంచిది, అర్థమైంది కదా గంగా? సరే ఇషికమ్మగారు. ఇటు ఏమో రుద్ర ఆలోచిస్తూ, అసలు గంగా తింగర్ బుచ్చిదనుకున్నాను, వాగుడు కాయ అనుకున్నాను. తనలో కూడా ఇంత మంచితత్వం ఉంటుందని అనుకోలేదు. అయినా తన మాటల గారడితో మా పెద్దమ్మనే వశం చేసుకుంది. ఆ తర్వాత ఇంట్లోకి వినాయకుని తీసుకొచ్చింది. ఈ గంగ వల్ల ఇంట్లో కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది. ఈ ఇల్లు కూడా ఆనంద నీలయంగా మారబోతుంది. గంగా, తింగర్ బుచ్చివైనా మంచి ప్రవర్తనే ఉందిలే అని రుద్ర మనసులో అనుకుంటుండగా ఇంతలో గంగ వచ్చి, సారు, హారతి తీసుకోండి అనడంతో ఇక రుద్ర హారతి తీసుకోగానే ఇక గంగ వెంటనే శకుంతల దగ్గరికి వెళ్ళి, అమ్మగారు, మీరు కూడా హారతి తీసుకోండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఇంట్లో వాళ్ళందరూ కలిసిమెలిసి ఉండాలని నేను కష్టపడుతున్నాను. కానీ మీరేమో ముందు వెనక ఆలోచించకుండా ఉంటున్నారు. చాలా బాధగా ఉంది. ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో కాస్త గ్రహించండి అమ్మగారు, మీకే అర్థమవుతుంది అని చెప్పి గంగ వెళ్ళిపోగానే ఇక శకుంతల ఆలోచనలో పడిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.